నా పేరు రాజేష్ అండి. మా నాన్నగారు మా తమ్ముడు ఫస్ట్ మాకు క్లాస్ 3 బళ్ళు ఉండేవి. అది ఒకటి తీసేసి గ్లోబల్ సెకండ్ హ్యాండ్ తీసుకుంటే దాన్ని బాగుంది బండి, చేయలేని టెక్నాలజీ సూపర్గా వస్తుంది బండి. బాటిల్లో కానీ వాటిలో కానీ అది కొత్త బండి బుక్ చేసుకున్నాం 102. ఫస్ట్ మా తమ్ముడు 2012లో క్లాస్ బళ్ళు నేర్చుకుని 4 మీద అయిన తర్వాత మేము క్లాస్ బండి తీసుకున్నాం. ఆ తర్వాత నేనే వెళ్ళి ఆ క్లాస్ బళ్ళు నేను డ్రైవింగ్ లైన్ నేర్చుకుని మేము క్లాస్ బండి తీసుకున్నాం 2016లో. తీసుకున్న కాడి నుంచి అప్పటి నుంచి అలా అవుతూనే ఉంది. 23 దాకా కూడా క్లాస్ బళ్ళే ఉన్నాం మాకు. ఇంకా రైతులందరూ కూడా క్లాస్ బండి అనేటప్పటికి కొంచెం పైపు ఆగర్ పైపులు అని కొంచెం స్పీడ్గా వెళ్తున్నాయి అని చెప్తున్నారని చెప్పి ఏ బండి తీసుకోవాలి అనుకున్నాం మేము. 108 గ్లోబల్ సెకండ్స్ తీసుకున్నాం బండి. తీసుకున్న తర్వాత అది బాగుంది, మాకు నచ్చింది బండి. అది దిగబాటులో దిగినా కూడా బాగా ఎక్కడం అన్నీ చేస్తుంది. కాలువ అవతల ఉండగానే ట్రక్ కాలువ అవతల నుంచి దాన్ని పోసేటప్పుడు అక్కడ రైతులందరూ కూడా క్లాస్ బళ్ళు ఆపించి మా లోవెల్ బల్లి గురించి చెప్పి లోవెల్ బండే అడిగారు అందరూని. అడగగానే ఏదో బాగుంది అని చెప్పేసి మేము ఈ లోవెల్ కూడా పోసుకుండగా కూడా మాకు రిపేర్ సెక్షన్ కానీ అదేంటి క్లాస్ కన్నా సింపుల్ అనిపించి మేము ఇంకా దీనికి ప్రిపేర్ అయ్యాం బండి అంతా. ఎందుకంటే తమ్ముడు నేను ఆలోచించుకుని మొత్తం అంతా అందరూ లోవెల్ అంటున్నారు కదా అని చెప్పేసి మేము వెళ్ళి 102ని బుక్ చేసుకున్నాం బండి. స్పేస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, ఇచ్చారు. సమాధానం కూడా మాకు బాగుంది, నచ్చింది. ఫోన్ చేయగానే వెంటనే రెస్పాన్స్ అవ్వడం అది బాగుంది. నాకు 3 క్లాస్ బళ్ళు ఉండి 3, అందులో 10 minutes 108 తీసుకున్నా ఫస్ట్. బాగుంది. ఆ క్లాస్ బళ్ళు తీసి మళ్ళీ నేను లోవెల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు బండి తీసుకున్నాను. సీజన్ అయిపోయిన లాస్ట్లో తీసుకున్నాను బండి. సీజన్ అయిపోయిన తర్వాత నేను సెకండ్ హ్యాండ్ లోవెల్ అయినప్పుడు నాకు 130 నుంచి 120 గంటలు పని దొరికింది బండికి. ఎందుకంటే రైతులకు నచ్చి దానికి పని చెప్పారు రైతులందరూ, ఆ ఊరు వాళ్ళందరూ. పెద్దపట్నం అనే ఏరియాలో అక్కడ ఒకసారి బండి కూడా చిన్న రిపేర్ అయింది. పెద్దపట్నం అక్కడ చిన్న బేరింగ్ ఊరిపోతే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను క్లాస్ బండిలో ఉండేవాడిని కాబట్టి నాకు అర్థం కాలేదు. షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేయగానే వెంటనే ఒక వర్క్ నుంచి పంపించారు. వెంటనే చేసి పంపించారు దాన్ని. బండి కూడా ఒక 1.5 గంట అయింది అంతే. 1.5 గంటలో చేసి పంపించారు. అది కూడా చేశారు. ఫోన్ చేసి అడిగారు, సార్ కంప్లైంట్ ఇలా ఉంది సార్ అంటే, ఏ సౌండ్ వస్తున్నారు? కట్టర్ బోర్ దగ్గర కొంచెం బేరింగ్ సౌండ్ వస్తుంది సార్ అంటే, సరే ఆపండి మళ్ళీ సాఫ్ట్ ఏమైనా పోతాయేమో ఆపండి అన్నారు. 1.5 గంటలో నాకు చేసి బండి వెంటనే మళ్ళీ ఫీల్డ్కి పంపించేసారు. దాన్ని సర్వీస్ కార్డ్ అయితే నో ప్రాబ్లం, చాలా బాగుంది సర్వీస్. బండి కూడా ఆ లాస్ట్ మూమెంట్లోనే 120 నుంచి 130 గంటలు పోసేటప్పటికే దీన్ని ఇంతలాగా రైతులు పని చెప్తున్నారు కదా దీనికి అని చెప్పేసి నేను 102 బుక్ చేసుకోవడం జరిగింది. బండి కూడా చాలా స్పీడ్గా ఇచ్చారు. బండి బ్యాంక్ కూడా నాకు చాలా స్పీడ్గా అవుతుంది. బండి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎట్లా కోతకి వెళ్ళడానికి కూడా ప్రతి రైతు కూడా ఇప్పుడు దాన్ని అడుగుతున్నాడు. లోవెల్ అంటున్నారు, ఇప్పుడు దాన్ని అడుగుతున్నారు. అదే తీసుకుంటాం మేము బండి. అదే తీసుకున్నప్పుడు నేను 102 బండి తీసుకునే ముందు ఇండియన్ బ్యాంకు మా ఇండియన్ బ్యాంక్ వెళ్ళి సరే నాకు 6 లక్షలు తీసుకున్నాం అనుకుంటున్నాను లోవెల్ బండి అంటే ఆయన చూసి సరే చెప్తానమ్మా అని చెప్పి నాకు వెంటనే ఫోన్ చేసి నేను ఇస్తాను లోన్ అన్నారు. కాదు 20 లక్షలు అంటే 19 లక్షలు చేశారు నాకు లోన్. 20 లక్షలు అండి 19 లక్షలు చేశారు. 19 లక్షలు చేసి మామూలుగా నాకు అయితే పొలం పేపర్లు నేను తీసుకోలేదు. మామూలుగా 6 లక్షలు ఉన్నాయి కదా నీకు అని చెప్పి నా పాత లోవెల్ ఉంటే లోవెల్ ఇన్వెస్ట్ ఒకటే తీసుకుని నాకు లోన్ చేశారు.